హైదరాబాద్ మేడిపల్లి పిఎస్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చెంగిచెర్లలోని కనకదుర్గ కాలనీ, అనుశక్తి నగర్లో దొంగలు 8 ఇళ్లను చోరీ చేశారు. సంక్రాంతి కోసం ఇళ్ల ఓనర్లు సొంతూళ్లకు వెళ్లడంతో దొంగలు దోచుకున్నారు. అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. 2 రోజుల కింద 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కాలనీలో చెట్లకు మందులు కొడుతూ కనిపించినట్టు చెప్పారు. చోరీలో 30 తులాల బంగారం, 8 కిలోల వెండి సహా 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇళ్లల్లో చోరీ ఘటనపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన ప్రజల ఇల్లులను టార్గెట్ చేసుకుని అయితే హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో దొంగలు హల్చల్ సృష్టించారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెంగిచెర్ల కనకదుర్గ నగర్ కాలనీ, అదేవిధంగా అనుశక్తి నగర్ కాలనీలో అయితే మనం ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లుతో పాటు పక్కనే ఉన్నటువంటి ఇల్లు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి 8 ఇళ్లలో అయితే ఏకకాలంలో ఇటు దొంగలు హల్చల్ సృష్టించారు. ఒక్కసారి ఏకకాలంలోనే అంటే నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతం నుంచి 3 గంటల వరకు సుమారు 2 గంటల సమయంలో అయితే ఇటు దొంగలు విభత్సం సృష్టించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అన్ని ఇళ్లలో కూడా తాళం వేసి ఉన్న ఇల్లులు కావడంతో అయితే ఇటు పండుగ కోసం వారి స్వగ్రామాలకు ప్రజలు వెళ్ళినటువంటి సందర్భంలో ఇటు దొంగలు అయితే హల్చల్ సృష్టించి అటు ఉన్నటువంటి తాళాలను పగలగొట్టడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి లాకర్ కానీ అదేవిధంగా ఇటు ఆభరణాలు అవన్నింటినీ కూడా ఎత్తుకెళ్ళినట్లయితే మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూస్తే నిన్న జరిగినటువంటి ఒక దోపిడీలో సుమారు 25 నుంచి 30 తులాల వరకు బంగారం, అదేవిధంగా 8 కిలోల వరకు వెండి కూడా అపహరణ జరిగినట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు ఉప్పల్ డీసీపీతో పాటు అదేవిధంగా మేడిపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారో మనం ఒకసారి చూడవచ్చు. దొంగతనానికి పాల్పడినటువంటి ఏదైతే ఒక నివాసంలో అయితే మనం ఉన్నాం చూడవచ్చు, ఇక్కడ క్లూస్ టీం కూడా ఇటు ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మొత్తంలో కూడా కేవలం 100 మీటర్ల దూరంలోనే 8 ఇళ్లను టార్గెట్ చేసుకుని అయితే ఇటు దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. సో ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు పండుగకి, అసలు ఏం జరిగింది? మేము బుధవారం నాడు నైట్ వెళ్ళినా. నేను వెళ్ళి గురువారం అంటే ఇవాళ మార్నింగ్ నాకు మా గ్రూప్లో పోస్ట్ చేసిళ్ళు, దొంగతనం జరిగింది, మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి అని. నేను సీసీ కెమెరా చెక్ చేస్తే మా మెష్ డోర్స్ ఓపెన్ చేసినట్టున్నాయి, తప్పితే ఏం కనిపిస్తలేదు. మా ఎదురుంటి వాళ్ళకి కాల్ చేసి రమ్మన్నాను. చూశారు వాళ్ళు, చుట్టుపక్కల చూస్తే అంత బాగానే ఉన్నట్టు ఉంది. కానీ నాకు ఇవి ఏవైతే మెష్ డోర్స్ ఓపెన్ ఉన్నాయో కొంచెం డౌట్ వచ్చి నేను మనకు సీసీ క్యామ్ కూడా ఉంది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే 2:30 అరౌండ్ టైంలో ఒక పర్సన్ దిగుతున్నట్టు కనిపించింది. అప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసేసి ఇంకా కొంచెం కరెక్ట్ చూడండి చుట్టుపక్కల కూడా అంటే, ఆ లోపే పక్క వాళ్ళ దానిలో కూడా జరిగినట్టుగా వాళ్ళు చూసేసిన తర్వాత అటు నుంచి వెళ్ళి చూసేసరికి మాది మొత్తం ఏదైతే గ్రిల్ ఉందో గ్రిల్ కూడా వీకినట్టు ఉంది. కిటికీ విండోస్ ఓపెన్ చేసి గ్రిల్ మొత్తం కూడా వీక్ ఉంది. లోపల చూస్తే మొత్తం చిందర వందర డాక్యుమెంట్స్ అవన్నీ, దానికి సంబంధించిన ఆల్మారా ఉంటుంది దాన్ని అంతా కూడా వీకేసి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్నిటి మొత్తం చెల్లా బెడ్ మీద పడేసి ఉన్నాయి. సో ఇది మొత్తంగా పరిస్థితి చూసినట్లయితే వాళ్లకు చుట్టుపక్కల ఏకకాలంలో చాలా ఇళ్లలో కూడా దొంగతనం జరగడంతో అయితే ఇటు క్లూస్ టీం కూడా ఏదైతే ఇటు దొంగతనం జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా ఆధారాలు సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మనం చూస్తే ఇదే కాలనీలో 8 ఇళ్లలో ఏకకాలంలో జరగడం అయితే కొంత కాలనీ వాసులను భయాందోళనకు కూడా గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఇటు దొంగల ముఠా అయితే మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి సమీపంలోనే మనం చూస్తే చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ఇది కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ కాలనీ ఉండడంతో అయితే దొంగలు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతానికి చెందినవారా లేదంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగల అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వేళలో కాలనీ మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా అయితే ఉంది. మనం చూడవచ్చు, సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డ్ అయినప్పటికీ కూడా దొంగలు యథేచ్ఛగా, ఎందుకంటే పండుగ సెలవుల కారణంగా పండుగకు ఇళ్లకు వెళ్ళినటువంటి ప్రజలు వారి ఇళ్లకు తాళాలు వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేసుకుని అయితే ఈ యొక్క దోపిడీకి పాల్పడటం మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క దొంగతనం జరిగిన అనంతరం స్థానిక పోలీసులు కూడా వెంటనే ఇటు సంఘటనా స్థలాన్ని చేరుకొని దొంగతనాన్ని జరిగినటువంటి ఒక తీరును కూడా గమనించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా చాలా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలనీ మొత్తంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలలో దొంగలు ఏ టైంలో వచ్చారు, ఎంతసేపు ఈ యొక్క దోపిడీకి పాల్పడి ఏం దోచుకెళ్లారనేటువంటి విషయంలో అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. పోలీసులు దానికి సంబంధించినటువంటి ఒక వివరాలను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే దొంగతనం జరిగిన సందర్భంలో ఇక్కడ దొంగలు తాళం పగలగొట్టడంతో పాటు వారికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు, ఎందుకంటే ఇటు బంగారం కానీ నగదు కానీ ఇటు వెండి తదితర వస్తువులను కూడా అపహరించినట్లయితే
ప్రాథమికంగా ఇటు పోలీసులకు తెలిపిన క్రమంలో ఇటు క్లూస్ టీమ్ కూడా కావాల్సిన విధంగా సమాచారాన్ని అయితే ఇటు బాధిత కుటుంబ సభ్యులు ఇస్తా ఉన్నారు. దొంగతనం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా హుటాహుటిన వారి స్వగ్రామాల నుంచి ఇటు వారి ఇళ్లకైతే తరలి వస్తున్న క్రమంలో ఇటు పోలీసులు కూడా దొంగతనంలో ఏమేమి పోయాయనేటువంటి విషయంపై కూడా ఆరా తీసి దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గా నగర్ అదేవిధంగా అనుశక్తి నగర్ కాలనీలో అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అశోక్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.